విత్తన శుద్ధి అంటే మనకు జనరల్గా చెప్పుకున్నట్లయితే ఈ శిలీంద్రనాశిని కానీ నాశిని కానీ వాటిని ఈ విత్తనం మీద రక్షణ కవచంలాగా చేసే పూత పూసే పద్ధతినే మనము విత్తన శుద్ధి అంటాం అన్నమాట. సో విత్తన శుద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం విత్తనం మీద ఈ కెమికల్ అనేది శిలీంద్రనాశిని కానీ కీటకనాశిని కానీ ఒక పొరలాగా ఏర్పడడం వల్ల మనం విత్తిన తర్వాత ఇది విత్తనం అనేది నేల లోపలికి పోతుంది కాబట్టి అక్కడే మనకు ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్లను కలుగజేసే రోగకారకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ పదను అనేది ఉంటుందో విత్తనంతో పాటు మనకు ఈ రోగకారకాలు కూడా ప్రత్యుత్పత్తిని పెంచుకుంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఆ రోగకారకాలు తనకు కావాల్సిన ఆహారం అంటే హోస్ట్ అంటే క్రాప్స్ దానికి దగ్గరలో ఉన్నాయా లేదా అనేది కొన్ని కెమికల్స్ని విసర్జించి అవి తెలుసుకుంటాయి అన్నమాట. సో ఇలా దానికి ఏంటిదంటే మనం విత్తనానికి ఈ రోగకారకాలకు మధ్య మనము ఈ శిలీంద్రనాశినిని కానీ కీటకనాశినిని కానీ ఒక బ్యారియర్ లాగా పెడుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ రోగకారకాలు ఈ విత్తనాన్ని ఆశించడానికి చూస్తాయో దానికంటే విత్తనానికి ఆశించే ముందు అవి ఈ కీటకనాశినితో కానీ శిలీంద్రనాశినితో కానీ అవి టచ్లోకి వస్తాయంటే దాన్ని తాకుతాయి. కాబట్టి ఈ బ్యారియర్ అనేది దానికి విత్తనానికి చేరుకోకుండా ఈ కెమికల్స్ అనేటివి ఈ శిలీంధ్రాలకు మనకు పాయిజన్గా అడ్డుగోడగా పాయిజన్గా ఉండి ఈ విత్తనాలను కాపాడుతుంది మేడం.